వెల్కమ్ టు చెన్నై సినిమా రివ్యూవర్. సారీ అండి ఫర్ ద లాంగ్ గ్యాప్. యాక్చువల్లీ కొంచెం పర్సనల్ వర్క్ వల్ల ఈ లాస్ట్ 1 మంత్ సరిగ్గా చేయలేకపోయాను. పెద్ద తర్వాత ఇదే వీడియో మనది. యాక్చువల్లీ చాలా మూవీస్ చూశాను, నేను ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను. ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదైనా ఉన్న అప్డేట్స్ ఉన్న అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కమింగ్ టు ద రివ్యూ, నేను యాక్చువల్గా రిలీజ్ రోజు చూసాను మైండ్ బంగారం మూవీ. సో సమంత ప్లస్ నందిని రెడ్డి వచ్చిన థర్డ్ మూవీ ఇది వీళ్ళ కంబలో. సో యాక్చువల్లీ ఓపీ కూడా నాకు కొంచెం పర్వాలేదు, బాగానే నచ్చింది. సో ఈ మూవీ ఎలా ఉందని చూద్దాము. సో బేసికల్లీ నేను యాక్చువల్ ఫుల్ ఏమంటారు ప్యాక్ థియేటర్లో చూసాను. అసలు థియేటర్ ఫుల్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా ఫ్యామిలీస్ వచ్చారు, చాలా క్రౌడ్ ఫుల్ అయింది. సో బేసికల్లీ అయితే స్టోరీ ఏంటంటే ఒక భాషా ఫ్లాష్ బ్యాక్ టైప్ స్టోరీ అనుకోండి, కాకపోతే ఇది ఉమెన్ సెంట్రిక్లో ఉంటుంది. సో ఉమెన్ సెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని దాని మీద ఉంటుంది బేసిక్ స్టోరీ అంటే అదే. సో కమింగ్ టు ద పాజిటివ్స్, యాక్చువల్లీ సమంత బిగ్గెస్ట్ పాజిటివ్ ఇందులో. కానీ ఆమె స్లాంగ్ ఏదైతే అది మాట్లాడుతుందో అసలు ఆమెకు సెట్ కాలనిపించింది. వేరే డబ్బింగ్ చెప్పించినా బాగుండు అనిపించింది. ఇంకా మెయిన్ పాజిటివ్ నాకు ఇంకోటి అనిపించింది, ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన చాలా వాళ్ళు న్యూ ఫేసెస్ అయినా చాలా బాగా చేస్తారు. కొంతమంది చెప్తున్నారు వాళ్ళు ఏదో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అని, కానీ బట్ నాకు ఐడియా లేదు ఆ ఇన్స్టా వాళ్ళు ఎవరో. కానీ వాళ్ళు ఫస్ట్ సినిమాలా చేస్తారు, ఒక సినిమాలా కాకుండా చాలా బాగా చేస్తారు. ఇంకా ఏమంటారు, అక్కడక్కడ కొంచెం కామెడీ వర్క్ అయింది. ఓకే, కొన్ని సీన్లు డైలాగ్స్ బాగా రాసుకున్నారు. కమింగ్ టు ద నెగిటివ్స్ గైస్, యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా ఎంగేజింగ్గా తీశారు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం లెట్ డౌన్ అయింది గైస్. అసలు ఎటేటో పోతుంటుంది ఏదో, అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే అంతా లాగ్, అసలు అనవసరం గైస్. అది కొంచెం అంతా అసలు వద్దనిపించింది. ఇంకా ఇక్కడ ఇంకా ఎండ్ చేస్తే బాగుంటుంది, ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది నాకు నచ్చలేదు క్లైమాక్స్లో. సో ఓవరాల్ నాకైతే కొంచెం యావరేజ్ అనిపించింది గైస్. 2.5/5 ఉన్న రేటింగ్ వచ్చేసి. బట్ ఈ మూవీ లాంగ్ రన్లో చాలామందికి నచ్చుతుంది. సో దట్స్ ఇట్ గైస్. చూస్తుండండి మన ఛానల్, ఇలాంటి రివ్యూస్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.